ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలు ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము యెహోవా అనే ఛానల్ ద్వారా మాతో మాట్లాడడానికి ఇష్టపడిన దేవా నీకు వందనాలు. ఈ దినము ప్రపంచంలో సముద్ర ప్రాంతాల్లో ఉన్న ప్రజల కొరకు ప్రత్యేకంగా నీ ఏర్పాట్లు ఉన్న వారిని నీ రక్తంతో కడిగి నరకము నుంచి విడిపించి నీ పరలోక రాజ్యానికి హక్కుదారులుగా అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మూడు 351 పాట పాడదాం. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగయుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, ఎవరెవు వారి వస్త్రములు పరిశుద్ధ పరచబడును, ఎవరెవు వారి వస్త్రములు పరిశుద్ధ పరచబడును, వారే ప్రభు రాకయందు సంతోషించేదారు మిగులా, వారే ప్రభు రాకయందు సంతోషించేదారు మిగులా. ప్రభు సేవలో నా శ్రమలు కఠిన దుఃఖ బాధలు, ప్రభు సేవలో నా శ్రమలు కఠిన దుఃఖ బాధలు బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను, బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగయుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 23 నుంచి 26 చదువుదాం. వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి బిగ్గరగా ఇట్లు మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తము కలుగు చేసిన వాడు, అన్యజనులు ఎలా అల్లర చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచన పెట్టుకునిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిది, అధికారులు ఏకముగా కూడుకొనిది అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకునైన దావీదు నోట పలికించితివి. ఆ శ్రేష్ఠాంబు గ్రంథములో ఎచ్చోట చూచిన ఆధరణయున్నది, సుఖదుఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సేవకులకి పరిశుద్ధులకి అన్య దేశులైన మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ఇక్కడ చదవబడిన లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే, కనుక స్వస్థత పొందిన 40 సంవత్సరాల పైబడిన వ్యక్తి తన వ్యక్తిగతముగా కనుక యేసే నన్ను స్వస్థపరిచాడు ఆ పేతురు యోహాను ద్వారా ఆయన బహిరంగముగా ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు
అనేక వేల మంది 5,000 మంది పురుషులు రక్షించబడ్డారు. కనుక అది చూసిన వారు కనుక వీరిని ఇంకేమి శిక్షించే విధం ఏమీ కనుగొనలేక వారిని గట్టిగా బెదిరించి యేసునామంలో మీరు మాట్లాడకూడదు, యేసునామంలో సువార్త ప్రకటించకూడదు, యేసునామంలో మీరు ప్రార్థన చేయకూడదని వాళ్ళని గట్టిగా గద్దించి విడుదల చేశారు. 23వ వచనంలో వారు విడుదల నొంది తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. వీరు యెరూషలేముకు వచ్చి ప్రధాన యాజకులకి పెద్దలకు తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. ఎవరి పెద్దలు అంటే ప్రధాన యాజకులు ఏమన్నారు, పెద్దలు ఏం చేశారు, వారిని చెరసాల ఎలాగేశారు, వారిని ఎరితిగా వారిని భయపెడుతూ వారిని మీరు యేసునామములో మాట్లాడకూడదని జరిగిన విషయాలన్నీ కూడా అపోస్తలులకు వచ్చి చెప్పారు యెరూషలేముకు వచ్చి. ఇప్పుడు వారు ఏం చేశారంటే ఈ కఠినమైన సమయంలో మనం ప్రార్థన చేద్దాము అని చెప్పి అక్కడున్న అపోస్తలు పరిశుద్ధులు సంఘమంతా కలిసి వారు దేవుని మీద ఆధారపడము మనం గమనిస్తున్నాం. దీని అర్థం ఏంటంటే ఎవరైనాను 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయాలి. ఆ రీతిగా వీరు సంఘముగా కూడుకొని ఏం చేశారు చూడండి, 24వ వచనంలో వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లా బిగ్గరగా మొరపెట్టిరి, నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తము కలుగు చేయవాడు. వారు ఏం ప్రార్థన చేశారంటే, దేవా నువ్వు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో సమస్తాన్ని సృష్టించిన వాడువు. ఈ ప్రధాన యాజకులు, ఈ పెద్దలు, ఈ కయప, ఈ శాస్త్రులు వీళ్ళందరినీ కూడా నీవే సృష్టించావు. అయితే నీ పనికి వీళ్ళు ఆటంకముగా ఉన్నారు. ఆకాశాన్ని భూమిని సముద్రమును అందున్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తను దేవుడు అయి ఉండి ఇప్పుడు నీ పనికి నీ సేవకే వారు ఆటంకముకుంటూ నీ పనిని పాడు చేసేవారు ఉన్నారని చెప్పి వారిని క్షమించమని, వారిని దర్శించమని, వారితో మాట్లాడమని సంఘముగా వారు బిగ్గరగా దేవుని సందరు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏం ప్రార్థన చేస్తారు? అధికారుల కొరకు అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, భూరాజులు వ్యర్థమైన ఆలోచన పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకొనిరి అని పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారా పలికిన మాటను ఇక్కడ వారు సంబోధిస్తూ వచ్చారు. చూడండి, అన్యజనులు ఎలా అల్లరి చేసిరి అనే మాట మనం కీర్తన గ్రంథం 1-2 అధ్యాయంలో చూసినట్లయితే ఈ మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో పేతురు దావీదు మాటలు పలుకుతూ వచ్చాడు. చూడండి, 2వ అధ్యాయం మొదలుచును, అన్యజనులు ఎలా అల్లరేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచున్నారు, జనములు మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొక్క పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకు ఆయన అభిషేక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అపహాసించున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును. ప్రచండ కోపము చేత వారిని తల్లడెల్ల చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనంగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదును. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జన్మ నీకు స్వాస్థముగా భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేదను. ఇనుప దండముతోను నీ వారిని నలుగొట్టదు, కొండలను పగులుగొట్టినట్లు వారిని ముక్క చెక్కలు పగులుగొట్టదు. కాబట్టి భూరాజులు వివేకులై ఇండుడి, భూపతిపదులు భూపతులారా బోధనొందుడి, భయభక్తులు యెహోవాను సేవించుడి, గడగడవని సంతోషించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకుని లేనేడు ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించుదురు. ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు అని ఈ మాట దావీదు ఇది జరగక మునిపే దావీదు తెలియచేశాడు. అయితే తిమోతి పత్రికలో మనం గమనించినట్లయితే మొదటి తిమోతి పత్రిక కనుక మనం చూస్తే తిమోతి పత్రికలో అక్కడ గమనించినట్లయితే 2వ అధ్యాయంలో 6వ వచనం 2వ వచనం, రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనను ప్రార్థనను చేయవలను, కృతజ్ఞతస్తులు చేయవలని హెచ్చరించుము. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. కనుక ఇక్కడ వాళ్ళు అల్లరి చేస్తారని దావీదు కొన్ని వేల సంవత్సరాల పూర్వమే
కనుక ఈ యొక్క కీర్తన 2వ అధ్యాయము అంతటిని కూడా ఈ అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయంలో జరిగిన సన్నివేశాన్ని దావీదు ముందుగా రాశాడు. అదే రీతిగా తిమోతి కూడా పౌలు కూడా తిమోతికి ఈ మాట రాస్తూ అధికారుల కొరకు, రాజుల కొరకు విజ్ఞాపనను, ప్రార్థనను, యాచనను చేయాలని ఇక్కడ పౌలు తిమోతికి రాశాడు. ఇంకా మనం గమనించినట్లయితే రోమాపత్రిక 13వ అధ్యాయంలో అధికారులు ప్రతివాడు పై అధికారులు లోబడవాలని ఎలానగా దేవుని వల్ల కలిగింది తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారం దేవుని వల్ల నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారం ఎదిరించేవాడు దేవుని ఎదిరించున్నాడు. ఎదిరించేవారు తమ మీదకి శిక్ష తెచ్చుకుందరు. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకు కానీ మంచి కార్యాలకు భయంకరులు కారు. నీకు మేలు కలిగినట్లు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండకూడదువా? మేలు చేయు, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నీవు చెడ్డది చేసిన ఎలా భయపడవు. వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడి చేయు వారి మీద ఆగ్రహం చూపుటకే వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. కనుక దేవుని పనికి ఆటంకముగా ఉన్న వారి విషయంలో కూడా సంఘముగా ఉపవాసం ఉండి ఆన్లైన్గా, వ్యక్తిగతంగా, కుటుంబముగా దేవుని పనికి ఆటంకం ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ 4వ అధ్యాయంలో అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో వారు ఆ రీతిగానే భూరాజుల విషయం తెలియజేస్తూ వచ్చారు. 7వ వచనం, ఏవి జరగవలను నీ హస్తము నీ సంకల్పం ముందు నిర్ణయించును వాటన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుని యేసునకు విరోధముగా హేరోదును, పొంతు పిలాతును, అన్యజనులతోను, ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకునిరి. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులను చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుని యేసు నామము ద్వారా సూచిక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇక్కడ వాళ్ళు మొదటి విషయమేమో వారు బిగ్గరగా దేవునికి ఏక మనసుతో వారు ప్రార్థన చేశారు. అనేకులుగా ఉన్నవారు ఒకే మనసుతో ప్రార్థన చేశారు. రెండోది, అన్యజనుల యొక్క అధికారుల కొరకు వారు ప్రార్థన చేశారు. మూడోది, వాళ్ళు ఏం ప్రార్థన చేశారంటే, ఏవి జరగవల్లో నీ హస్తము నీ సంకల్పము ముందుగా నిర్ణయించావో వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించి నీ పరిశుద్ధ సేవకుని యేసునకు విరోధముగా, యేసు ప్రభువారికి విరోధముగా హేరోదు, పొంతు పిలాతు, అన్యజనులు, ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. అవ్వా, ఈ పట్టణమందు మేము నిజముగా ఎవరికి విరోధంగా కూడుకున్నామంటే హేరోదు, పొంతు పిలాతు, అన్యజనులు, ఇశ్రాయేలు ప్రజలు నీ పనికి నీ సేవకు ఆటంకముగా ఉన్న వారి కొరకు మేము ఈ స్థలంలో కూడుకొని వారి నిమిత్తము ప్రార్థన చేయుచున్నాము అని వారు దేవునికి బిగ్గరగా మొరపెడుతూ ఉన్నారు. కనుక దీని అర్థం ఏంటంటే, మన ముందు ఎటువంటి కఠినమైన సమస్య ఉన్నప్పుడు దేని ద్వారా చేయమంటే యేసు ప్రభువుని అడిగి, ప్రభా మేము ఎందుకు ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయామంటే ఇటువాడిది వెళ్ళకపోవాలంటే ఉపవాస ప్రార్థన. కఠినమైన సమస్యలు సంఘములో వస్తాయి, గృహంలో వస్తాయి, సేవలో వస్తాయి. వాటన్నిటిలో అత్యధిక విజయం పొందాలంటే కేవలంగా ప్రభు సన్నిధానంలో మనం గడుపుడు ద్వారా, మోకరి ద్వారా, కన్నీరు కార్చు ద్వారా అనేకులుగా ఉన్న మనము ఏక మనసుతో బిగ్గరగా దేవునికి మొరపెట్టు ద్వారా జయం. రోగులు స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుని యేసు ద్వారా సూచిక్రియలో మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యం బోధించినట్లు, అవ్వా రోగులను స్వస్థపరచినట్లుగా నీ పరిశుద్ధ సేవకుడిగా యేసు ప్రభువారు పరిశుద్ధ సేవకుడి లోకానికి వచ్చాడు. ప్రవక్తగా ఈ లోకములు జరగబోయేదాన్ని చెప్తూ వచ్చాడు. కనుక రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. పాప క్షమాపణ కొరకే ఆయన సిలువలో రక్తము కార్చి చనిపోయి ప్రజలకి సత్య స్వార్థను ప్రకటించే పరిశుద్ధ సేవకుడుగా యేసుప్రభు శిష్యులు నేను చేసిన మీరు ఒకరిని కూడా చేయని చెప్పి శిష్యులు పాదాలు కడుగుతూ వచ్చాడు. సేవ అంటే అర్థం ఏంటంటే, కనుక మీలో పైవారు, అలా మీలో అధికారులు, మీలో గొప్పవారు పరిచారకులుగా ఉండాలని చెప్పాడు. అది దేవుని యేసుప్రభు యొక్క జీవితం. క్రైస్తవ జీవితం ఏంటంటే, నువ్వు ఎదుగుతూ ఉంటే నువ్వు ఒదుగుతూ ఉండాలి. నువ్వు ఆశ్రయించబడే కొలది నువ్వు తగ్గింబడి జీవితం కలిగి ఉండాలి. నీవు ఈ లోకంలో ధనధాన్యాలు కలిగి ఉండొచ్చు, సేవా జీవితాలు కలిగి ఉండొచ్చు, ఆస్తుపాస్తులు కలిగి ఉండొచ్చు. వీటిని ఎదుగుతున్నావు అంటే
నువ్వు నీలో ఉన్న క్రీస్తు ప్రభువుని చూపగలగాలి. నేటి దినాన విశ్వాసులు, సేవకులు, అన్యజనులు, ఈ లోకంలో ఉన్నవారు వారు ఈ లోకంలో డబ్బు, బంగారం, పేరు ప్రఖ్యాతి ఎదుగుతుంటే వారిలో గర్వమే కనిపిస్తుంది, వారిలో అతిశయమే కనిపిస్తుంది. వారి కారు, వారి డబ్బు, వారి వాద, వారి బిల్డింగు, వారు కలిగిన వెనుకున్న ఆ వ్యాపారాలు, వారు వెనుకున్న బలగము, ఇంతమంది నా చేతిలో పనిచేస్తున్నారని కేవలంగా వారు గర్వించేవారుగా ఉంటున్నారు. అట్టి వారిని ఆయన అంటున్నాడు, ధనవంతుడిగా చేయవాడు నేనే, దరిద్రుడిగా చేయవాడు నేనే, ఐశ్వర్యవంతుడిగా చేయవాడు నేనే, కనుక దరిద్రుడిగా చేయవాడు నేనే. నిన్ను దీవించేది ఆయన, నిన్ను ఆశీర్వదించేది ఆయన, నిన్ను స్వస్థపరిచేది ఆయన, నిన్ను బాగు చేసేది ఆయన. ఆయన సెలవు లేక నువ్వు భోజనం చేసి సంతోషించలేవని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక రాయబడిన లేఖన భాగం చూస్తే, నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించు. ప్రభువు ప్రార్థించే, ప్రభువా నీ దాసులు అపోస్తులు బహుధైర్యముగా పేతురు, యోహాను విద్యలేని పామర్లని వారు ఏస్తూ ఉన్నవారని వారు ప్రధాన యాజకులు, శాస్త్రుల పరిశీలి గుర్తిరిగినట్లుగా కనుక నీ దాసులు బహుధైర్యముగా దేవుని వాక్యం బోధించాలి. బహుధైర్యంగా దేవుని వాక్యం ఎవరు బోధిస్తారంటే ఉచితంగా రక్షించబడిన వాళ్ళు, ఉచితంగా సేవకు పిలువబడిన వారు, ఉచితంగా సేవకి వెళ్ళేవారు, ఏ మనుషుని దగ్గర దాసునిగా లేనివారు, ఏ మనుషుని దగ్గర జీతాలు తీసుకోలేని వారు, ఏ మనుషుని దగ్గర కూడా దాసుడిగా లేనివాడే బహుధైర్యముగా బోధ చేయగలడు. దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ఉన్నట్టుగా బోధించగలడు. ఏ మనుషుడు కానీ, ఏ సంస్థ కానీ, ఏ జీతాన్ని కానీ, ఏ యొక్క సంస్థ కానీ ఒక వ్యక్తి మీద, ఆ పై వ్యక్తుల మీద ఉన్నట్లుగైతే ఆ వ్యక్తి ధైర్యముగా దేవుని వారికి భయపడతాడు. కనుక ప్రియ దేవుని సేవకులారా, ప్రియ పరిశుద్ధులారా, మనం ఎవరికి భయపడాలంటే నిన్ను నన్ను సృష్టించే సృష్టికర్త అయిన దేవునికి భయపడాలి. బైబిల్ చెప్తుంది, భయపడకుడి. ఎవరికి భయపడాలంటే 365 రోజులకి ప్రతి దినం వాగ్దానం ఉంది. ఎవరికి భయపడాలంటే దేవునికి తప్ప ఎవరికి నువ్వు భయపడకూడదు. నీ దాసులు బహుధైర్యంగా దేవుని వాక్యం బోధించినట్లు వారికి సహాయం చేయని ప్రార్థన చేశారు. తర్వాత వారు ప్రార్థన చేయగానే వారు కూడిన చోటు కంపించు. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వారు ప్రార్థన దేవుడు విన్నాడు. వారు కూడిన చోటు, ఆ స్థలము వణుకుతూ, గడగడ వణుకుతూ వచ్చింది. భూకంపం వల్లే ఆ స్థలము కంపించింది. కారణం ఏంటంటే భక్సింగ్ గారు కెట్వా అనే స్థలంలో ఒక దేశంలో దేవుని వాక్యం బోధించాడు. ఈ రాత్రి నీ చివరి సమయమేమో, నువ్వు మారు మనసు పొందు, నువ్వు రక్షించబడు, నువ్వు బాప్తిసం పొందు, నువ్వు ప్రభుబడిగా నీ హృదయంలో ఆయన స్వీకరించండి. చాలామంది వ్యతిరేకించారు. చాలామంది చేతులెత్తి తమ పాపులమని ఒప్పుకున్నారు. వారు తీర్మానం చేసుకున్నారు, ప్రభు హృదయంలో చోటిచ్చారు. అర్ధరాత్రి వేళ భయంకరమైన భూకంపం వచ్చింది. కనుక ఆ రాత్రి తీర్మానం చేసుకున్న అందరూ రక్షించబడ్డారు. ఎవరైతే రక్షించబడలేదో, ఎవరైతే ప్రభువుని ద్వేషించారో, అసహించుకున్నారో, ఆ రాత్రి చాలామంది భూమిలోనికి వెళ్ళిపోయారు. వారిలో రక్షించబడిన వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఆ భూకంపానికి చనిపోయి వారు పరలోకాన్ని సంపాదించుకున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, కనుక వారు కూడిన చోటు కంపిస్తూ వచ్చింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యం బహుధైర్యముగా ఇక్కడ భూకంపం రాలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు బహుధైర్యముగా దేవుని వాక్యం బోధించారు. దేవుని వాక్యాన్ని ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ లోక సంబంధమైన క్రైస్తవ పుస్తకాల్లో జ్ఞానం లేదు, కానీ ఈ లోక సంబంధమైన ఎవరో పెద్దల దగ్గర నుండి నేర్చుకుంది జ్ఞానం కాదు. కానీ నువ్వు ప్రభు పాదాలను కనిపెట్టాలి. సౌలు పౌలుగా మారిన తర్వాత అరేబియా దేశంలో ఎడారిలో ప్రభువుతో 3 సంవత్సరాలు కనిపెట్టాడు. ప్రభువుతో ముఖాముఖిగా మాట్లాడాడు. కనుక అందుకంటే పౌలు వారు ఎంతటి వారైనను నేను వద్ద ఏమీ నేర్చుకోలేదు. కనుక పుస్తకాలతో నేర్చుకుంటే, 4 గోడల మధ్య నేర్చుకుంటే, ఎవరి దగ్గర నేర్చుకుంటే వారి జ్ఞానం నీకు అబ్బుతుంది, పుస్తకాల జ్ఞానం నీకు అబ్బుతుంది. అదే నీ ప్రభు దగ్గర కనిపెట్టావు అనుకో, ప్రభు మీద ఆధారపడ్డావు అనుకో, ప్రభువు నిన్ను పిలిచాడు అనుకో, ప్రభువు నిన్ను పంపించాడు అనుకో, ప్రభువు నిన్ను బహుధైర్యముగా దేవుని వాక్యం నీ చేత ప్రకటింప చేస్తాడు. కనుక నువ్వు చెప్పే దేవుని వాక్యము అనేక ప్రాణాత్మకీయులు మూలుగుల్లో వారి హృదయాలు జొచ్చి వారు రక్షించబడడానికి అవకాశం ఉంటుంది. ఆత్మీయంగా ఉద్యమపడడానికి అవకాశం ఉంటుంది. వారు ప్రభు కొరకు వారి హృదయాలు సమర్పణ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వారు పరిశుద్ధాత్మ నింపడినప్పుడు బహుధైర్యముగా దేవుని వాక్యం బోధించడానికి అపోస్తులకి దేవుడు సహాయం చేశాడు. కారణం ఏంటి? వారి మధ్యకి ఎవరు వచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యకి వచ్చాడు, వారిలోనికి వచ్చాడు. వారు ధైర్యంగా దేవుని వాక్యం బోధించారు. పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ పాపము, నీతిని, తీర్పుని గురించి ఒప్పించేది. పరిశుద్ధాత్మ ఆయన స్వరూపంలో, ఆయన పోలికల్లో, ఆయన ఆత్మాభిషేకంతో నింపేది పరిశుద్ధాత్మ. ఇంకా మనం గమనిస్తే విశ్వసించిన వారందరూ 32వ వచనం, ఏక హృదయమును ఏకాత్మ గలవారయుండి ఎవడను తమ కలిగిన వాటిలో ఏది తమదని అనుకోలేదు. వారి కలిగినదంతయు వారికి సమిష్టముగా ఉండును. ఇదియోగాక అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చేది. దైవ కృప అందరి యందు ఉండును. ఇక్కడ చూస్తే విశ్వసించిన వారందరూ, సంఘముగా కూడుకున్న వారందరూ, పరిశుద్ధులందరూ ఏక మనసుతో కూడుకున్నారు, ఏక మనసుతో ప్రార్థన చేశారు, అధికారుల వరకు ప్రార్థన చేశారు. ప్రభువా, నీ హస్తమును, నీ సంకల్పమును ఏమి జరగబోతుందో అదే జరిగించు. హేరోదు, పొంతు పిలాతు, ఇశ్రాయేలు అధిపతులందరి ఎదుట నీ ఉద్దేశాన్ని బయలుపరచు, నీ దాసులను బహు ధైర్యంగా వాడుకో, వారిని ఆత్మతో నింపు అని వారు ప్రార్థన చేసింది. వారు ఏకహృదయంతో వారు ప్రార్థన చేసింది కాక, ఏకహృదయంతో వారు ప్రార్థన చేసింది కనుక వారు కలిగిన వాటిని తమది కాదని చెప్పి వాటిని ఆస్తుపాస్తులు అమ్మివేసి వారు వాటిని తీసుకొచ్చి ఆయన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చింది. దైవ కృప అందరి యందు, విశ్వసించిన వారందరూ ఏకహృదయంతో ఏకాత్మ గల వారే, ఎవడు తమ కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు. అక్కడున్న విశ్వసించిన వారందరూ వారు కలిగిన వాటిని ఏం చేశారు? ఇంకా మనం 34 చూస్తే భూములైన ఎండ్లైన కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల మీద పెట్టిరి. గమనించారా? కానీ అక్కడ గమనించిన భూములు ఇండ్లను కలిగిన వారందరూ అమ్మి వాటి వెల, ఆ డబ్బును తీసుకొచ్చి అపోస్తుల పాదముల మీద పెట్టారు. వాళ్ళు సంఘముగా కూడుకున్నారు. వారు లేని వారికి వారు సహాయం చేస్తూ వచ్చారు. వారు ప్రతి వానికి వారి అక్కర కొలత పంచిపెట్టారు గనుక వారిలో ఎవరికి కొదువు లేకపోయాయి. అక్కడున్న సంఘముగా కూడుకున్న వారందరూ ఏక మనసుతో కూడుకుంది గాక, వారు ఏకాత్మ కలిగింది గాక, ఆస్తులు ఉన్నవారు వారి ఇంట్లో వారి భూములు అమ్మిసి అక్కడున్న బీదవారికి అందరూ సమానము అని మేమందరం ఒకే శరీరము, రొట్టు ఒకటే, యేసుప్రభు ఒకటే, సంఘం ఒకటే, యేసుప్రభు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆయనే సృష్టికర్త దేవుడు అని మేమందరం ఏకమై ఉన్నాం, మేమందరం ఒకరమై ఉన్నామని చెప్పి వారు ఆస్తుపాస్తులు తీసుకొచ్చి వాటిని అమ్మి వాటిని తీసుకొచ్చి అందరికీ వారి అక్కర కొలత పంచిపెట్టారు. కనుక క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరును కలిగి ఉంది. సంఘముగా ఉన్న వారందరినీ ధనవంతులైన వారు లేని వారికి వారి కష్ట శ్రమలో, బాధలు, నిందలు, అవమానాలు, వారు కలిగిన ఆర్థిక పరిస్థితుల్లో ఈ నేటి దినాన్ని దేవుని పిల్లలు అనబడేవారు, పరిశుద్ధులు అనబడేవారు, సేవకులు అనబడేవారు కనుక వారి దాన్ని తీసుకునే అలవాటు నేర్చుకున్నారు. కానీ ఇతరులకి ఇచ్చే అలవాటు నేర్చుకోలేని వారుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ అపోస్తుల దినాల్లో వారి చరస్థిర ఆస్తులు అమ్మి, వారి భూమిలో వారి ఎండలను అమ్మి తమతో ఉన్న విశ్వాసులు కూడా మాతో సమానముగాని అందరికి పంచి పెడుతూ వచ్చారు. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపును ఒకడుండును, అతనికి భూములను, అతనికి అపోస్తుడు, హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉన్నది. ఇతడు భూమి గలవాడయుండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల ఎదుట పెట్టెను. ఇతని పేరు బర్నబా. ఇతడు కనుక భూమి గలవాడు. ఇతనికి ఇంకొక పేరు లేవీయుడు, ఇంకొక పేరు యోసేపు. ఇంకా ఇతడి జీవితంలో భూమి కలిగిన వాడు. ఇతడు ఆ భూమిని అంతా అమ్మి వేసి వాటి వెల, ఆ డబ్బును తీసుకొచ్చి అపోస్తుల పాదములను పెట్టి తను ఉట్టి చేతితో దేవుని సేవకు పంపబడ్డాడు. కనుక అపోస్తుడు అంటే అర్థం ఏంటంటే పంపబడినవాడు. అపోస్తుడు అంటే అర్థం ఏంటంటే పిలువబడినవాడు. అపోస్తుడు అంటే అర్థం ఏంటంటే తన ప్రతి అక్కర, ప్రతి అవసరత, ఏ సంఘమో, ఏ మనుషులో, ఏ సమాజమో, ఏ సంస్థ, ఏ జీతమో, ఏ ఫండో, ఏ పైనున్నవారో, కేవలం కింద నుండి వెనుకుండి ప్రోత్సహించేవారు కాదు. అపోస్తులు అంటే ఏ జడ్ తన ప్రతి అవసరతను తీర్చేది దేవుడే. దేవుని మీదే ఆనుకున్నవాడే అపోస్తుడు. ఆయన దగ్గర నుంచి సమస్త ఈవులని సంపాదించుకోవాలి. అది అపోస్తుడు అంటే. ఇతడు బర్నబా. ఇతని పేరు, ఇతడు పుట్టి కుప్రాలో పుట్టాడు, లేవీయుడు. ఇతడు యోసేపు అని ఇతను ఇంకా పేరుంది. ఇతడు హెచ్చరిక పుత్రుడు అంటే ఆదరణ పుత్రుడు. చూసారా? అతడు ద్వారా కొంతమంది ఆదరించబడ్డారు, కొంతమంది ధైర్యపరచబడ్డారు, కొంతమంది కనుక ఆయన జీవితం ఒక మాదిరిగా ఒక సాక్ష్యం కలిగి ఉన్నాడు. అతడు ప్రభు పిలుపుకి లోబడ్డాడు.
అతడు అపోస్తులుగా నిర్ణయించబడ్డాడు, అతడు పంపబడ్డాడు. అతడు కేవలం తన శ్రమలో కష్టంలో సేవా పరిచర్యలో పౌలుకి తనకి చాలా ఆటంకాలు వచ్చాయి. అయినప్పుడు కూడా అతన్ని దేవుడే కాపాడుతూ వచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆయన మనం పిలిస్తే, ఆయన మనం రక్షిస్తే, ఆయన మనం పట్టుకుంటే, ఆయన మనతో ఉంటే ఈ లోకంలో ఎవరు మనం విడవచ్చు. తోటి విశ్వాసులు మనం విడిచిపెట్టవచ్చు, తోటి సంఘం మనం విడిచిపెట్టవచ్చు, తోటి సేవకులు మనం విడిచిపెట్టవచ్చు, మన రక్షణను విడిచిపెట్టవచ్చు, మన బంధువులు మనం విడిచిపెట్టవచ్చు, మనం నమ్మిన వారు మనం మోసం చేయొచ్చు. కానీ నేను పిలిచినవాడు నమ్మదగినవాడు, నేను రక్షించినవాడు నమ్మదగినవాడు, నిన్ను సేవకు పంపించేవాడు ఆ నమ్మకమైనవాడు. ఆ నమ్మకమైన వాడిని పొలములో, ఆయన సంఘములో, ఆయన అప్పగించిన పనిలో నువ్వు యోగ్యముగా ఉన్నట్లయితే ప్రభువు మన పక్షముండగా మనకు విరోధి అవడు. కనుక ఆ రీతిగా మనల్ని మన జీవితంలో పరీక్షించుకొని అపోస్తుల దినాల్లో ఈ అపోస్తుల కార్యంలో మన 4వ అధ్యాయంలో 2వ భాగం మనం గమనించినట్లయితే దానికి వారు పరిశుద్ధాత్మతో నింపడ్డారు. వారు దేవుని వాక్యాన్ని బహుధైర్యముగా బోధించారు. వారు చరస్థిర ఆస్తులు అమ్మేసి అందరికి సమానముగా పంచిపెట్టారు. వారిలో తమది ఏది కాదని చెప్పి ఇది అందరూ సమానమని చెప్పి వారికి వారు పంచిపెడుతూ ఏక మనసు, ఏక హృదయాన్ని కలిగి ఉన్నారు. అదే సంఘం. నేటి దినాన్ని సంఘం అనే వారు మనుషులు కలుస్తున్నారు, కానీ విశ్వాసాలు కలుస్తున్నారు కనుక వారి మధ్య ప్రభు ఉండట్లేదు. సేవకులు కలుస్తున్నారు, వారి మధ్య ప్రభు ఉండట్లేదు. ఈడి మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఎప్పుడు వ్యతిరేక భావాలు, వ్యతిరేక మాట్లాడి విరోధముగా మాట్లాడడం తప్ప ఏక మనసు అగపడలేదు. మనం ఉంటుంది దుర్దినాలు ఉన్నాం. ప్రియ దేవుని సేవకులారా, విశ్వాసులారా, నీకు చేతనైతే ఎవరికైనా మేలు చేయి, నీకు చేతనైతే సంఘానికి మేలు చేయి, నీకు చేతనైతే తోటి విశ్వాసకు మేలు చేయి, నీకు చేతనైతే సేవకుని మేలు చేయి, నీకు చేతనైతే దేవుని పరిచర్యలో సహాయం చేయి. అంతేగాని దేవుని మందిరంలో కీడి చేయడం, దేవుని మందిరంలో శత్రుత్వం కలుగు చేయడం, దేవుని సేవకులకు హాని చేయడం, దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా దుర్బోధన చేయడము గనుక ఇవి దేవునికి విరోధకరమైనవి. ఏ రోజు పొంతు పిలాతు వారు యేసు ప్రభువు వారికి విరోధముగా లేచారు, కానీ వారు ఆయన పనిని అడ్డగించలేకపోయారు. వారు వెనుకొచ్చిన రాజులు కూడా నాశనం అయిపోయారు. కనుక ఈ పరిచర్య కనుక యెరూషలేములో ప్రారంభించబడిన యేసు మరణ పునరుద్ధానంలో జీవ మరణ ఆయన జన్మ, ఆయన జీవితము, ఆయన పునరుద్ధానము నిర్దినాన్ని యావత్తు ప్రపంచానికి విస్తరించింది. కారణం ఏంటంటే ఇది ఒక మనుషుడు దేవుడని ప్రకటించబడలేదు. ఆయనే పరలోకం నుంచి భూమి మీదకి రాజుగా ప్రభువుగా వచ్చాడు. ఆయన నీ జీవితంలో ఉండాలంటే ఆయన ద్వారానే మోక్షం, ఆయన ద్వారానే ఆయన ద్వేషించిన అందరూ అసహించబడతారు, ఆయన ద్వేషించిన నరకానికి వెళ్తారు. అగ్నినారదు, పురుగు చావదు. సంగముగా నీవు నేను ప్రభు బిడ్డలుగా మనము ఒకరితో ఒకరు ఇలాగుండాలి. ఇద్దరు భార్యభర్తలు కౌలించుకుని ఉంటే 2 ఏనుగులు వచ్చి వాటి తోకలతో వాటి యొక్క మొండెంతో వాటితో లాగితే వాళ్ళు విడవలేదంట. అంటే సంఘము అంటే దేవుడు అంటే సేవకుడు అంటే పరిశుద్ధులంటే ఆ రీతిగా తూక్కున్నవారు 2 కాగితాల గమ్ము అంటించి ఆ చివరి పట్టుకుని లాగితే ఆ చివరి చిరిగితే కానీ ఆ గమ్ము విడవదు. అటువంటి క్రైస్తవ విశ్వాసగా, అటువంటి సంఘముగా, అటువంటి అపోస్తులు వారి చరస్థిర ఆస్తులు వారి ఏక మనసుతో కూడుకున్నారు. లేని వారికి మాతో సమానులని చెప్పి అందరికీ పంచిపెట్టారు. వారు బిగ్గరగా మొరపెట్టారు. వారు ధైర్యముగా దేవుని వాక్యం బోధించారు. ఆ రీతిగా ఆ రోజులున్న వారు కాదు, ఈ రోజులున్న మన జీవితంలో కూడా ఆ రీతిగా బ్రతకడానికి మనం ఇష్టపడితే పరిశుద్ధాత్మ దేవుడు సేవకుడు నీ మీద ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసగా నీలో ఉంటాడు. అట్టివారు మాత్రమే ప్రభు రాజ్యానికి వారసులుగా ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు, అది వారి జ్ఞానంతో వారికి అర్థము కాదు. సంగముగా ఏ రీతిగా మా పితరులు ఏక మనసు, ఏక ఆత్మ, ఏక హృదయం, ఏక జీవిత నాయన ప్రార్థనా జీవితం కలిగి బహుధైర్యంగా వాక్యం నాయన పరిశుద్ధాత్మతో వారు అభిషేకి వారు కలిగినది తనది కాదని అందరికీ సమానముగా పంచిపెట్టి ఇదిగో యోసేపు కూడా దేవ ఏ రీతిగా అయితే పంచిపెట్టాడో ఆ రీతిగా అపోస్తులుగా ఏ రీతిగా నీ నామం మహిమ తెచ్చాడో ఆ రీతిగా నిర్దినాన్ని సేవకులుగా విశ్వాసులుగా నాయన మా పితరుల దినాల వలె మేము కూడా బ్రతకడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం తను ప్రేమించే వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రైతుల